మమ్మీ నువ్వు అనుకున్నది జరగలేదని బాధపడకు. స్వాములందరూ రావడానికంటే ముందే మేము గుడికి వెళ్ళి స్వామివారికి సేవ చేసి నీ కోరికలు నెరవేరాలి అని మొక్కుకుంటాం మమ్మీ అని నా పిల్లలు ఇద్దరు కూడా 5:30, 6 వరకే స్నానం చేసుకొని టెంపుల్ కి వెళ్ళిండ్రు. వాళ్ళ ఆ మాట మాట్లాడడంతోనే నా మనసులోని బాధంతా పోయి మస్తు ప్రశాంతంగా అయిపోయింది. వాళ్ళు అనుకున్నట్టే అందరికంటే ముందు వెళ్ళి గుడి తలుపులు తీసి గుడి మొత్తం గడిగిండ్రు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎవరు ముందు గుడికి వెళ్తే వాళ్ళు గుడిని శుభ్రం చేస్తారంట. గురుస్వామి వచ్చి పూజలు అభిషేకాలు లాంటివి చేస్తారంట. మా స్వాములు చాలా భక్తితో బాధ్యతగా ఈ పనులన్నీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా సోనుబాబుకి ముందే దేవుళ్ళంటే అమితమైన భక్తి అనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. ఇంకా ఇలాంటి సేవలు చేయడం అంటే వాడికి చాలా ఇష్టం. ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్ అండి. అన్ని ఊర్లలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటే మా ఊర్లో మాత్రం 2 హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి. పురాతన కాలం నాటి మొదటి టెంపుల్ ఇదే అంట. మా ఇంటి దగ్గరలోనే ఉంటది. 2 హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి అని చెప్పిన కదా, మేమైతే ఈ టెంపుల్ కే వెళ్తాము. మా స్వాములు దీక్ష తీసుకున్నప్పటి నుండి ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. స్వాములతో పాటు ఇంట్లో ఉన్న మేమందరం కూడా సూపర్ యాక్టివ్ అయిపోయినాము. ఇలా నా బర్త్డే రోజే మా స్వాములు గుడిని శుభ్రం చేసి స్వామివారిని దర్శించుకొని వచ్చిండ్రు. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.